లైబ్రరీకి ఆ విధంగా ఒక అకామిడేషన్ ఏర్పాటు చేయాలని కంటాడబడ్డాం. చివరికి అది మొట్టమొదట హరితారక పేరులో రిజిస్టర్ చేశాను. కానీ వీళ్ళు లక్ష్మీపతి వాళ్ళని అడిగిన తర్వాత అది లక్ష్మీపతి లైబ్రరీ పెట్టారంటున్నావు కదా, ఆ పేరుని ట్రాన్స్ఫర్ చేస్తాను కానీ అన్నాడు ఆయన. న్యాచురల్ వాళ్ళ ఇష్టం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి అడిగితే అప్పుడు చివరికి దఫదఫాలుగా 1,50,000 ఇచ్చారు. అది ఉంది. అన్నట్ ఐ వెంట్ ఆన్ బిల్డింగ్ అప్ ది లైబ్రరీ. ఈ బిల్డింగ్ మీ ఆర్ నాట్ 5,000 పుస్తకాలు. 5,000 పుస్తకాలు ఇంక్లూడింగ్ పత్రికలు 1920 నుంచి పబ్లిష్ చేసిన పత్రికలు, తెలుగు తాళపత్ర గ్రంథాలు, మ్యాన్స్క్రిప్ట్స్, తర్వాత కొన్ని డ్రగ్ శాంపుల్స్. ఇప్పుడు నాకు గరళం ఉంది, సమకాలిక దండాక గరళం ఉంది, పాము గరళం. ఎప్పుడో చూసావా? చూడలేదు సార్. నేను సంపాదించాను. ఐ హ్యావ్ 100 grams విత్ మీ. ఇట్ కాస్ట్ సమ్ 2 or 3 lakhs. అటువంటి ఎన్నో చాలా చాలా కలెక్ట్ చేసి పెట్టారు. కానీ ఉపయోగించుకునేవాడు. ఇది కాకుండా ఈ హరితారికని ధన్వంతరి జయంతి, లక్ష్మీ జయంతి, పండిట్ గోపాలాచార్య జయంతి, ఈ 3 రెగ్యులర్గా తప్పకుండా చేసేవాడు. చేసి బయట వాళ్ళ 10 మంది వాళ్ళని ప్రెసిడెంట్ గారు పిలిచి మనవాడి కార్యక్రమం 20 మంది వచ్చేవాడు. అయినా సరే చేసేవాడు. ఒక గ్యాదరింగ్, నువ్వు మనవాడు వీడు మనవాడు అని తెలియదు కదా. అలా చేసాం. చేసినట్టు మళ్ళీ అది అప్పుడు కూడా ఈ కరోనా దెబ్బకొచ్చింది. కరోనా కూడా దెబ్బకొచ్చింది. సరే ఆగిపోయిందండి. అలా ఇదైన తర్వాత ఈ లైబ్రరీ అలా బిల్డప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళు అది బికేమ్ ఓల్డ్. ఈ బర్తన్ ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇట్ ఆన్ మై సన్. ఆ టైంలో ఆర్ఆర్ఏ రీజనల్ రీసెర్చ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్ జీపీ ప్రసాద్ అని ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. అవును సార్. జీపీ ప్రసాద్, గోలి పెంచల్ ప్రసాద్, ఎక్సలెంట్ మ్యాన్, ఎక్సలెంట్ మ్యాన్. అప్పుడు విజయవాడలో పనిచేసేవాడు. కాకశాస్త్రం అతనితో అయితే ఫస్ట్ అతని చేత ఒక